జై కిసాన్ జై కిసాన్. ఇక సూర్యాపేట జిల్లా సూర్యాపేట నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. కాంగ్రెస్ అభ్యర్థి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి సుమారు 40,000 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం దామోదర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇక సూర్యాపేటలో తమ తండ్రి విజయం ఖాయమని చేస్తున్న దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తం రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నామినేషన్ చివరి ఘట్టం ముగుస్తున్న నేపథ్యంలో మాత్రము ఈరోజు సూర్యాపేట జిల్లా సంస్థలో మొత్తం కూడా నామినేషన్లు దగ్గర పడుతున్న నేపథ్యంలో సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా రామిరెడ్డి దామిరెడ్డి గారు ఈరోజు ఎక్కడ లేని విధంగా కనివిని ఎరగని రీతిలో అంటే సుమారు ఎక్కడ చూసినా కూడా సూర్యాపేటలో మాత్రం 3 రంగుల జెండా రెపరెపలాడని చెప్పవచ్చు. సుమారు 50 నుంచి 60,000 మంది రావడం జరిగింది. అసలు ఇంతమంది జన సమీకరణ గల కారణాలు ఏంది, వారి కుమారుడు సర్వోత్తం రెడ్డి ఉన్నారు, వాళ్ళ రేపు గెలుపు ఏ విధంగా ఉంటుందో వారి మాట తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ముందుగా నాన్నగారికి సీట్ వచ్చినందుకు విజయం మీద మాకు కూడా ఒక భరోసా కలిగింది. ఏ విధంగా ఉంటుంది, మీరు ఏ విధంగా ముందుకు పోతున్నారు? ఇక్కడ మేము నాన్నగారు ఈరోజు సూర్యాపేటలో మహాకూటమి అయితేంది ప్రజాకూటమి అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా దిగుతున్నా టీడీపీ బలపరుస్తున్నారు, సిపిఐ బలపరుస్తున్నారు, అదేవిధంగా టీజీఎస్ పార్టీ కూడా బలపరుస్తున్న అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు మీరు ర్యాలీ చూసినట్టయితే ప్రజలకు ఒక అంచనా వచ్చేసారు. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమైన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చారు. ఈరోజు ర్యాలీ దానికి నిదర్శనం. దీనికి ముఖ్యమైన కారణం ప్రతి సంఘంలో ప్రతి రైతులైతేంది, మైనారిటీలు అయితేంది, ఎస్టీలు అయితేంది, గిరిజనులు, దళితులు అట్లని ఒక వర్గం అని కాకుండా అన్ని వర్గాలకు ఈరోజు టీఆర్ఎస్ మోసం చేసింది కాబట్టి ప్రజలు గట్టిగా నిర్ణయించుకున్నారు. మీరు కిసాన్ టీవీ అని చెప్తున్నారు కాబట్టి నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. రైతులని ఇంత పెద్ద ఎత్తున మోసం చేసిన ప్రభుత్వం ఇంకోటి లేదు. ఎందుకంటే ₹1,00,000 రుణమాఫీ అన్నాడు, అంచెలంచెలుగా దాదాపు 5-6 అంచెలుగా చేసేసరికి ఆ మాఫీ చేసింది వడ్డీ కూడా సరిపోలేదు. ఆ రోజు పెట్టిన పాస్ పుస్తకాలు ఇంకా బ్యాంకులోనే ఉన్నాయి, ఆ రోజు పెట్టిన బంగారం ఇంకా బ్యాంకులోనే ఉంది. అలాంటి పరిస్థితి. రెండవది, ఎక్కడ లేని విధంగా మన దేశంలో గిట్టుబాటు ధర కల్పించలేక 4,500 మంది పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ, ఒక కలెక్టర్ కానీ కూడా వారు పరామర్శించలేని పరిస్థితి ఉండే ఈ గత 4.5 సంవత్సరాలు. అందుకోసమే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. తర్వాత మన గిరిజన సోదరులు మిర్చికి మద్దతు ధర ప్రకటించాలని చెప్పి ఖమ్మంలో ధర్నా చేస్తే వారి మీద దేశ విద్రోహ చర్యలు కింద చట్టాల కింద కేసులు పెట్టి వాళ్లకు చేతులకు కాళ్లకు ఒక పెద్ద నేరగాళ్ళకు పెట్టినట్టు బేడీలు వేసి చూసిన సంఘటన మనం చూసాం. అందుకోసమే అన్ని వర్గాలు కూడా ఈరోజు ఖచ్చితంగా నిర్ణయించుకున్నాయి. సూర్యాపేటలో దామోదర్ గారు దాదాపు 40-50 వేల మెజారిటీతో గెలవబోతున్నారు. దీనికి ఈరోజు ర్యాలీ నిదర్శనం అని చెప్పదలుచుకున్నాను. ఇంకొకటి, కాంగ్రెస్ నుంచి ఇప్పటికే ఇద్దరు కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరి వాళ్ళని కూడా మీరు కలుపుకోపోయే అవకాశం ఉందా? తప్పకుండా. నిన్న రాత్రి అధిష్టానం నుంచి మన పాండిచ్చేరి ముఖ్యమంత్రి గారు నారాయణ స్వామి గారు, అదేవిధంగా కర్ణాటక మంత్రి వారు కూడా ఇక్కడికి వచ్చినారు. వారితో కూడా చర్చలు జరిగినాయి. రాత్రి పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా వచ్చినారు. దానికి రమేష్ అన్న కూడా వచ్చినాడు. రేవంత్ అన్న కూడా సలహాలు తీసుకున్నాం. అందరం కలిసి రేపు రమేష్ అన్నను కూడా మేము పార్లమెంట్కి అభ్యర్థిగా నిర్ణయించుకున్నాం. కాబట్టి ఈరోజు దామోదర్ గారిని ఎమ్మెల్యేగా, రేపు మళ్ళీ పార్లమెంట్కి రమేష్ అన్నను కూడా గెలిపించుకోబోతున్నాం అని చెప్పి యువ నాయకుడుగా మీరు సూర్యాపేట నియోజకవర్గానికి ముందస్తుగా ఏం చేయబోతున్నారు? ఎందుకంటే నాన్నగారు రేపు ఎమ్మెల్యే అభ్యర్థి గెలిస్తే మీ మొత్తం కూడా మీరు నాన్నగారు ఒక ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తుంది. మీరు సూర్యాపేటకి ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నాన్నగారికి చేదోడు వాదోడుగా ఉండడానికే నేను ఇక్కడికి వచ్చినాను. ఇంతకుముందు నేను ఉద్యోగ రీత్యా విదేశాల్లో ఉండేవాడిని. దాని తర్వాత 5-7 సంవత్సరాల క్రితం మళ్ళీ భారతదేశానికి వచ్చేసి ఇక్కడ స్థిరపడ్డాను. ఇక్కడ నాన్నగారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మాకు ముఖ్యంగా కొన్ని మాకు ఎజెండా ఉంది. ఇక్కడ మనం ఏం చేయదలుచుకున్నామనే ఒక ఆలోచనతోటి మేము ఒక కార్యాచరణ రూపొందించుకున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది మేనిఫెస్టో ప్రజా మేనిఫెస్టోలా ఉంటుంది. ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలనే మేము తీసుకుంటాం, పరిణామాలు తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా మేనిఫెస్టో ఒకటైతే ముఖ్యంగా సూర్యాపేట మా నియోజకవర్గానికి కూడా ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నాం. ఇందులో మాకు ముఖ్యమైనది ఏంటంటే మాది ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయితేంది, నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్ట్ అయితేంది, మూసీ ప్రాజెక్టు. దీని ద్వారా ప్రాజెక్ట్ ద్వారా నీరైతే వస్తున్నాయి కానీ మా కెనాల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వాటి లైనింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చెక్ డ్యాములు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఆఖరి ఎకరా కూడా నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. అదేగాక మేము సూర్యాపేట పట్టణంలో మీరు చూసినట్టయితే ఇంతకుముందు ఇప్పుడు తాజా మాజీ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు
విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా వారు ఉన్న సమయంలో 3 ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి. నాది ఒకటే, ఎందుకంటే నేను విద్యా వైద్యాన్ని బాగా నమ్ముతాను కాబట్టి ఆ విషయంలో నేను ఒక భానుపురి యూనివర్సిటీ ఇక్కడ స్థాపించాలని ఆలోచనలు ఉన్నాం. భానుపురి యూనివర్సిటీలో ఈరోజు వారు పేపర్కి మాత్రమే పరిమితమైన మెడికల్ కాలేజ్ని కంప్లీట్ చేయడం, దానితో పాటు గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజు, ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజు, గవర్నమెంట్ మహిళా జూనియర్ కళాశాలతో కలిపి ఒక విధమైన పూర్తి ప్రణాళికతోటి మేము ఎడ్యుకేషన్ పరంగా చూసదలుచుకున్నాం. 2014లో మన దగ్గర సూర్యాపేట పట్టణంలో దాదాపు 63 నుంచి 65 ప్రైవేట్ స్కూల్స్ ఉండే. ఈరోజు దాదాపు 23-25 ప్రైవేట్ స్కూల్స్ మూతపడి 40 స్కూల్స్కి చేరింది. మళ్ళీ కూడా మేము గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ రెండింటిని కలిపి కూడా చేయబోతున్నాం. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు మైనారిటీ స్కూల్స్ అని పెట్టినారు ముస్లిం పిల్లలకు, కానీ ఆ మైనారిటీ స్కూల్స్లో ఉర్దూ మీడియం చెప్పే పరిస్థితి లేదు. ఒక్క ఉర్దూ మీడియం చెప్పే పంతులు కూడా లేని పరిస్థితి ఉంది. అందుకోసమే మేము వాటి మీద కూడా ప్రత్యేక దృష్టి తీసుకొని మద్రాసాలు కానీ మైనారిటీ స్కూల్స్ కానీ వాటి మీద కూడా మేము దృష్టి సాధించబోతున్నాం. ఇంటి ప్రచారం చేస్తున్నారు, స్పందన ఏ విధంగా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. మీరు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందని. చెప్పాల్సి ఎక్కడ చూసినా కానీ ప్రజలు, మా మేనిఫెస్టో ప్రజల్లో గుండెలో లోతుకి వెళ్ళిపోయింది. పోయినసారి 2014లో మేము చేసిన పొరపాటు ఏంటంటే మేనిఫెస్టోని ఆకర్షణలు విడుదల చేయడం వల్ల మాకు ఆ సమయం సరిపోలేదు మేనిఫెస్టో తీసుకుపోవడానికి. ఈసారి కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా అంచెలంచెలుగా మేనిఫెస్టోని విడుదల చేసింది కాబట్టి ప్రతి మేనిఫెస్టోని ప్రతి అంశం ఈరోజు మీరు చిన్న పిల్లగాని అడిగినా కానీ కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం చేస్తుందంటే 2 లక్షలు ఒకటే కాలంలో ఏకకాలం రుణమాఫీ చేయబోతున్నాం అని చెప్తారు. 17 పంటలకు గిట్టుబాటు ధర కల్పించామని చెప్పాము. ఎవరైనా చెప్తారు గిట్టుబాటు ధర ఎంత అంటే వరికి 2,000 రూపాయలు, మిర్చికి 10,000 రూపాయలు అని చెప్పి అందరి నాలుకల మీద వచ్చే విధంగా తీసుకొచ్చినాం. దానితో పాటు ఇంకా ఎన్నో సంక్షేమ రూపాయికి సన్న బియ్యం అయితే 7 కిలోలు ప్రతి వ్యక్తికి, అదేవిధంగా 5 లక్షల రూపాయలు పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే కార్యక్రమం కానీ ఎన్నో కార్యక్రమాలు ఈరోజు తీసుకుపోయినని చెప్పి మేనిఫెస్టో బ్రహ్మాండంగా ఉంది. సిలిండర్ల విషయంలో కూడా మహిళలకు, ఎందుకంటే మీరు చూసినట్టయితే ఆ రోజు మోడీ గారు కూడా అనేక అబద్ధాలు చెప్పినారు. ఆ రోజు 350 రూపాయలు ఉన్న సిలిండర్ 370 రూపాయలు అయితే, ఇదే ఈరోజు మంత్రి కూడా సుష్మా స్వరాజ్ గారు ఢిల్లీలో ఖాళీ సిలిండర్లతో పెద్ద ఎత్తున ధర్నా చేసినారు. నేను అడదలుచుకున్నాను, ఆ రోజు 400 రూపాయలు ఉన్న సిలిండర్ ఈరోజు 1075 రూపాయలు అయింది. అంటే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్న ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక్కొక్క కుటుంబానికి 6 సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నారు. మహిళలు ఆలోచన చేయాలి. అదేవిధంగా మనం ఆలోచించినట్టయితే మహిళా సంఘాలు దాదాపు 6 లక్షలు ఉన్నాయి తెలంగాణలో. పోయినసారి టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు రాకముందు వాళ్ళు ఏం చెప్పినారు, ప్రతి సంఘానికి 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పినారు. ఈరోజు ఎక్కడి పోయినా వడ్డీ లేని రుణం. అందుకోసం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఈ మహిళా సంఘాలని బలపరచాలనే ఆలోచనతోటి ఈ 6 లక్షల సంఘాలకు కూడా మేము ఖచ్చితంగా 1,00,000 రూపాయల గ్రాంట్తో పాటు 10 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వబోతున్నాం. దామోరెడ్డి గారి కుమారుడు సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా సూర్యాపేట పట్టణంలో మాత్రం మిద్యకు మొత్తం మేము ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నాం. అంతేకాకుండా రైతులు కూడా ఒకేసారి ఏకదాటిగా 2 లక్షల రుణమాఫీతో పాటు ఇంటికి 7 కిలోల సన్న బియ్యంతో పాటు ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తున్న నేపథ్యంలో మాత్రం ప్రతి ఒక్క రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తున్న నేపథ్యంలో మాత్రం ఈసారి రైతులు ముఖ్యంగా తెలంగాణ సంబంధించిన ఎవరైతే వారు ఉన్నారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, జే కిసాన్ టీవీ, సూర్యాపేట జిల్లా.